అక్షరమే ఆయుధంగా అక్షర సేద్యం చేస్తున్న వ్యక్తిగా మీ ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు అండగా నిలిచి ఎన్నికల్లో ఆశీర్వదించాలి అని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ కోరారు. ఆదివారం రాత్రి కరీంనగర్లోని జ్యోతిరావు పూలే మైదానంలో పట్టభద్రుల సింహగర్జన పేరున సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ సమాజంపై, పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్నారు. ప్రసన్న హరికృష్ణ మీ అందరి కుటుంబ సభ్యుడని, సమాజం పట్ల, పట్టభద్రుల సమస్యలపై ఉన్న సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి అని వివరించారు. పట్టభద్రుల సమస్యలు ఎవరికి అవగాహన ఉందో, ఎవరికి స్పష్టత ఉందో అన్న విషయాన్ని గుర్తించి వారికి ఓటు వేయండి అని ఆయన కోరారు. మీరందరూ గ్రాడ్యుయేట్స్, మీకు ఏ సమస్యలు చేయమిటో తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత 19 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రులకు సరైన న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో నిలిచి మీ ముందుకు వచ్చాను అని, నిరుద్యోగుల సమస్యలపై స్పష్టత, అవగాహన ఉన్న వ్యక్తిగా, 10 లక్షల స్టూడెంట్స్తో అనుసంధానం పెంచుకున్న వ్యక్తిగా, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రావడానికి కృషి చేసిన వ్యక్తిగా తనకు ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అని కోరారు. నిరంతరాయంగా శ్రమ పడుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణ కోసం వెన్ను దన్నుగా నిలబడుతున్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కదం తొక్కి కదలి వచ్చినటువంటి నా పట్టభద్ర మిత్రులందరికీ, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు అని టెలికాస్ట్ చేస్తూ ఇక్కడికి రాని మిత్రులకి సోషల్ మీడియా ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మరి సింహ గర్జన ఎలా జరగబోతుంది కరీంనగర్ గడ్డ పైన అని ఎప్పటికప్పుడు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఇక్కడి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ a very good evening to everyone. A very good evening to everyone. This is your Prasanna Harikrishna, your brother, your family member. నేను ఎక్కువగా టైం చెప్పాను, ఎందుకంటే గత 7 నెలలుగా ప్రతి సభలో, ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో, ప్రతి ఇంటరాక్షన్ లో నేను ఎందుకు పోటీ చేస్తున్నానో మీకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది. 100 కోట్లు, 1000 కోట్లు ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొనుక్కోవచ్చా? పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చా? అది అంత ఈజీయా? అది అలంకారప్రాయమైనటువంటి పదవా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి. మరి ఎందుకు ప్రసన్న హరికృష్ణకు అంటే 3-4 కారణాలు చెప్పి ఇంకొక 10 నిమిషాలు మాట్లాడతాను. గతం నుంచి చెప్తున్నవే మీతో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. 2008 లోపల తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్ పరీక్ష లోపల ఉద్యోగం సాధించి 2008 నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసేంత వరకు నాకొచ్చే ప్రతి నెల జీతంలో 30% జీతాన్ని నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నా. That is my social contribution towards the welfare of unemployed youth in the state of Telangana. That is my commitment, my commitment. మరి గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలుకు ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఉద్యోగుల సమస్యల పట్ల స్పష్టత, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక టీచర్ను కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్ తెలంగాణ లోపల ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తిగా, ఆ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని నడుస్తున్నటువంటి వ్యక్తిగా, ఒకవేళ మీ అందరూ అవకాశం ఇస్తే భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర సేద్యాన్ని చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు అని నేను ఘంటాపదంగా చెప్తా, ఘంటాపదంగా. మరి ఎందుకు నరేందర్ రెడ్డి పోటీ చేస్తుండు? ఎందుకు అంజిరెడ్డి పోటీ చేస్తుండు? ఒకే ఒక కారణం,
వన్ స్ట్రైట్ క్వశ్చన్ టు నరేందర్ రెడ్డి గారు, వన్ స్ట్రైట్ క్వశ్చన్ టు అంజిరెడ్డి గారు. ఒకే ప్రశ్న, మీ దగ్గర నుండి కావాల్సింది ఒకే ఒక జవాబు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీ ప్రభుత్వ విద్య